ఈ రోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. ఓయ్ ఏమైంది అని విరాట్ నా వీపు తడుతూ అడుగుతుంటే అతని స్పర్శ నుండి తప్పించుకుంటూ ఏం లేదు అని ఇప్పుడే వస్తా అని కిచెన్లోకి వెళ్ళిపోయాను. నా రూమ్లోకి వెళ్ళొద్దు అని మా అమ్మ స్పెషల్ వార్నింగ్ అన్నమాట. కిచెన్లోకి వెళ్ళిపోయి జ్యూస్ ఒక సిప్ వేస్తూ విరాట్ నేను అరిచిన మాట వినలేదులే అని రిలాక్స్ ఫీల్ అవుతూ బయటికి తొంగి తొంగి చూస్తున్నాను. విరాట్ నార్మల్గా ఉండటంతో ఇంకా ఊపిరి పీల్చుకున్నాను నేను. వాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటూ వంటింట్లోనే కాలక్షేపం చేయసాగాను. అమ్మ అలా అనడంతో అమ్మమ్మ ఏం చెప్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాను నేను. ఇంకా నా చాదస్తాలు ఏం పాటిస్తారులే సునీత, మీకు కూడా అని తెలుసు కదా అంటూ అమ్మమ్మ నేల చూపులు చూస్తూ ఉంది. అదేంటి పెద్దమ్మ అలా అంటారు? మీకు తెలిసినంత పద్ధతులు ఆచారాలు మాకెక్కడ తెలుస్తాయి? అన్నీ సాంప్రదాయబద్ధంగానే చేశాం కదా. ఈ ఒక్కటి కూడా అయిపోతే ఇంకా అంతా సవ్యంగా అయిపోయినట్టే కదా అని చెప్పి మా సునీత అంటూ ఉంటే విరాట్ ఆ విషయం తనకేమీ సంబంధం లేదన్నట్టు ఉంటే విమల అత్తయ్య ముఖాన్ని నార్మల్గానే పెట్టుకుంది. కానీ ఉన్నారుగా యామిని ఆంటీ, ఉండండి అత్తయ్య గారు, పెద్దవారు, పైగా ఎప్పుడు కాలు కడిగి ఎత్తుకోవాలో అని మీకే తెలుసు అని అనటంతో ఇంకా సేపు ఉంటే అక్కడ గొడవ జరిగేలాగా అనిపించింది నాకు. వెళ్దామంటే మధ్యలో నన్నెక్కడ ఆడుకుంటారో అని భయపడి కిచెన్లోనే వండిపోయా. కానీ యామిని ఆంటీ అన్నది ఏమీ బాగోలేదు. సరేలే, ఇంతకీ మా అమ్మమ్మ ఏంటి ఇంత సైలెంట్గా ఉంది? ఏదో ఒకటి రివర్స్లో అని ఉండేది కదా ఈ పాటికి అనుకుంటూ నేను చూస్తూ ఉంటే అవునులే అమ్మా, అన్నీ కాకపోయినా కొన్ని తెలుసు కాబట్టి ఇప్పటి వరకు నా తోడి కోడలతో కలిసి ఇంకా అదే ఉమ్మడి కుటుంబంలో సంతోషంగా ఉన్నాను అని మా అమ్మమ్మ అనటంతో ఈవిడికి ఎక్కడో కాలింది. అదే యామిని ఆంటీకి కోపానికి ఆక్రోశాన్ని మధ్యలో వెలుగుతూ బయటికి వెళ్ళింది. ఎన్ని రోజులు ఈవిడ విమల అత్తయ్య కంటే మంచి పిక్చర్ అనుకున్నా, కానీ కాదు, అప్పుడేదో కలిసిపోవాలని యాక్టింగ్ చేసిందేమో అని నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది సుమి. అందరూ మా ఇంట్లో సరిపోరు కాబట్టి మా పక్కన ఇల్లు ఖాళీగా ఉండటంతో 1 డేకి రెంట్కి తీసుకున్నారంట అమ్మ వాళ్ళు. అది కూడా డబుల్ బెడ్రూమ్ అవ్వడంతో యామిని ఆంటీ వాళ్ళు విమల అత్తయ్య వాళ్ళు అక్కడ ఉంటారని అనుకున్నారు అంట అమ్మ వాళ్ళు. అందరూ ఆ ఇంట్లోకి వెళ్ళిపోయినా విరాట్ విమల అత్తయ్య మాత్రం మా ఇంట్లోనే వండిపోయారు. ఎందుకంటే విరాట్ నా కోసమైతే విమల అత్తయ్య ఏమో మా సునీతకి ఏమేం చేయాలో అని చెప్తూ కాస్త హెల్పింగ్గా ఉందామని మేడం బయటికి రా, అందరూ వెళ్ళిపోయారు అని విరాట్ పిలవటంతో మాయలోడు అన్నీ గమనిస్తూనే ఉంటాడు అని అనుకుంటూ ఆయన గారి ముందుకి ఇందాక ఏదో అన్నావేంటి అని అన్నాడు. నేనేమీ అనలేదే అని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేశాను. చేసిన ఓవర్ యాక్షన్ చాలు, కానీ నువ్వేమన్నావో నాకు తెలుసు అంటూ పైకి లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. చుట్టూ చూస్తే ఎవరూ లేరు, అంతగా చూడకు, ఎవరూ లేరు అనే పిలిచా అని విరాట్ అనటంతో నేను సైలెంట్ అయితే చెప్పవే ఇందాకేదో అన్నావు ఏంటి అని మళ్ళీ అడిగాడు. అది అని నేను అంటూ ఉంటే హా గుర్తొచ్చింది, కార్యం కదా అని విరాట్ అడగటంతో గుటకలు మింగుతూ చూశాను అతని వంక. నేను కార్యం కోసమే చాలా ఎదురు చూస్తున్నట్టున్నా, అందుకే అంతలా తలుచుకుంటున్నావా అని విరాట్ అడగటంతో ఓహో అస్సలు కాదు అమ్మ అనటంతో ఏదో అనేశాను విరాట్, అంతే అని నేను అంటూ ఉంటే కాదు బాగా ఎగ్జైట్ అవుతున్నట్టున్నావు, నైట్కి చూపిస్తాలే అని చెప్పి అమ్మ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయాడు విరాట్. అంటే నా రూమ్లోకి నో ఎంట్రీ బోర్డు, అందరూ హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే నాకు కూడా విసుగొచ్చి అమ్మ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయాను. నేను వెళ్ళేసరికి విరాట్ కుర్తా తీసేసి బాన్యన్ మీదే ఉన్నాడు. గాలి కోసం ఫ్యాన్ ఆన్ చేసుకొని దసరా అయిపోయినా ఇంకా అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉంటే ఎండ మాత్రం డే టైంలో సావగొడుతూ ఉంది. అతన్ని చూసి
ఫ్యాన్ ఇంకొంచెం స్పీడ్ పెంచి నా బెడ్ కోసం ఆలోచిస్తూ నా రూమ్ వంక చూస్తూనే ఉన్నాను నేను. నా బుజ్జి బెడ్ గురించి దిగులు చెందుతూ, ఏంటి అటువైపే చూస్తూ ఉన్నావు అని నా పక్కకి వచ్చి అడిగాడు విరాట్. ఏం లేదు అని నేను చెప్పి కాసేపు నడుం వాలుద్దామని బెడ్ మీదికి వరిగాను. శారీ చేంజ్ చేసుకుని పడుకో అని చెప్పాడు విరాట్. మళ్ళీ అంతలోనే నా అంతరాత్మకి ఒక జ్ఞానోదయం కావడంతో ఈ టైంలో పడుకోకూడదు అని చెప్పి బుద్ధి వచ్చి లేచి కూర్చున్నాను. అప్పటికే టైం 7 దాటిపోయింది. పండు ఇక్కడే ఉన్నావా? స్నానం చేసి రాపో, ఇంకొన్ని పనులు ఉన్నాయి అంది. బ్యాగ్ రివర్స్ చేసి వెనక్కి వచ్చిన అమ్మ పక్కన చేరి ఇంకొన్ని పనులు అని అడుగుతావేంటే సునీత? చెప్పు డైరెక్ట్గానే. ఇదిగో పిల్లలు, మీకు ఈరోజు రాత్రి 10:30 కార్యం అనేది మీకు తెలియకపోతే అదేరా ఫస్ట్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయింది మా అమ్మమ్మ. నాకైతే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈసారి కరెక్ట్గా ఫస్ట్ నైట్ అన్న పదం విని విరాట్ వంక చూడలేక బయటికి వెళ్ళిపోయాను నేను. మళ్ళీ అక్కడ నాన్న తిరుగుతూ పనులు చేసుకుంటూ ఉన్నారు. రఘు నన్ను చూసి, ఏంటి పండు, ఏమైనా కావాలా, ఇలా వచ్చావని అడుగుతూ ఉంటే, ఊహు ఏం లేదు రఘు అని చెప్పి జరిగేవి చూస్తూ ఉన్నాను నేను. మటన్ కర్రీ, చికెన్ పకోడీ, చికెన్ బిర్యానీ, ఫ్రాన్స్ ఫ్రై, రైతా, అన్నం, రసం. అప్పుడు బర్డ్ ఫ్లూ లేదులేండి. చేస్తూ ఉంటే అబ్బా లగ్నపత్రిక రాసుకున్నప్పటి నుండి చికెన్ నాలుకకి తగలక ఏదోలా అయిపోయింది. ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే అనుకుంటూ నా మైండ్ని డైవర్ట్ చేసుకొని అక్కడ వాటిని చూస్తూ ఉన్నాను నేను. పండు నీకు మటన్ పక్కన తీయించి కైమా చేయనా అని నాన్న అడుగుతూ ఉంటే, బాబా రఘు నువ్వు సూపర్ అంతే అని నేను అంటున్నప్పుడే, విరాట్ నువ్వు ఇవి తింటావు కదా అని నాన్న అడుగుతున్నాడు. అప్పటికి కానీ నాకు తెలియలేదు నా వెనుక విరాట్ ఉన్నాడు అని. విరాట్ ఏదో చెప్పేలోపే, లేదన్నయ్య విరాట్ వసు మళ్ళీ మా ఇంటి దేవుడికి ముడుపు చెల్లించే వరకు నాన్ వెజ్ తినకూడదు అని విమల అత్తయ్య చెప్పడంతో నాకు ఇవన్నీ తినే రాత లేదనిపించి ఆవిడ ముందు నోరు ఎత్తలేదు నేను. అయ్యో అవునా విమల, నాకు తెలీదు, వీళ్ళ కోసం ఏమీ తెలీదు, మీ వదినకి చెప్పి వెజ్ ఏమైనా చేయమని చెప్తాను అని నాన్న అంటూ ఉంటే, సునీత వీధిలో అందరినీ భోజనాలకి పిలవడానికి వెళ్ళింది. నేను చేస్తాలే అన్నయ్య అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది మా విమల అత్తయ్య. నాన్న విరాట్ ఏవో మాట్లాడుకుంటూ ఉన్నారు. దాంట్లో నాకు తెలిసింది పెళ్ళికి ఎక్కువ జనం రాలేదు కదా, అంటే ఫంక్షన్ హాల్ దూరం అని కొందరు, ఏం వెళ్దాంలే అని కొందరు. అందుకే ఇప్పుడు అందరికీ పెడదామని మీ అత్తయ్య అంది విరాట్. అందుకే ఇలా అని నాన్న చెప్తూ ఉంటే, మంచిదే కదా మావయ్య, మీరు చాలా ఇయర్స్ నుండి ఇక్కడే ఉన్నారు, పెడితే బాగుంటుందిలేండి అని చెప్పి నాన్నతో విరాట్ మాట్లాడుతూ ఉంటే నేను మెల్లిగా విరాట్ తాకిండ్ల నుండి ఎస్కేప్ అయిపోయాను. విమల అత్తయ్య ఏం చేస్తున్నారు అని చూడటం కంటే ఆవిడకి హెల్ప్ చేసి మంచి కోడల్ని అనిపించుకోవాలని అత్తయ్య అని నేను పిలిస్తే, వసు ఆలు టమోటో వంకాయ ఏం చేయాలి అని ఆవిడ అడగటంతో, అత్తయ్య నాకు గోబీ ఫ్రైడ్ రైస్ తినాలని ఉంది అన్నాను. చికెన్ ముక్క కొరికే ఛాన్స్ ఎలాగూ లేదు, కనీసం గోబీ ముక్కైనా కొరుక్కుందామని. ఇంకోటి ఫాస్ట్ ఫుడ్ పానీపూరి, గోబీ నూడిల్స్ లేక ప్రాణం అంతా ఎలాగో అయిపోయింది 2-3 వారాల నుండి. అందుకే అది అడిగాను. నా వైపు ఒక లుక్ ఇచ్చింది విమల అత్తయ్య. ఆవిడకి ఇష్టం లేదో ఏమో అని. ఆహా వద్దులేండి అత్తయ్య అని చెప్పి నేను వెనుదిరుగుతూ ఉంటే, సరే విరాట్కి కూడా గోబీ కర్రీ ఇష్టం అని చెప్పి కాలీఫ్లవర్ తీసుకున్నారు విమల అత్తయ్య. అరే పండు ఇంకా పని చేస్తున్నావేంటి, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో, మళ్ళీ రాత్రంతా అలసిపోతావు కదా అని యామిని ఆంటీ అనటంతో ఫుడ్ మీదకి మళ్ళీ నా బ్రెయిన్ని రాత్రి పేరు చెప్పి మళ్ళీ భయంలోకి నెట్టేసింది యామిని ఆంటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.